మరి ఆరోగ్యవంతమైన ఇఫ్తారీ గురించి ఏమంటారు డాక్టర్ గారు? 14-15 గంటల ఉపవాసం తర్వాత శరీరం అనేది పునరుత్తేజం పొందడానికి సూర్యాస్తమయం సమయంలో తీసుకునే ఆహారాన్ని మనం ఇఫ్తార్ అని అంటాము. ఎలాగైతే సెహరీని మనం ఆరోగ్యవంతంగా తీసుకుంటామో అదే విధంగా ఇఫ్తార్ అప్పుడు కూడా కొన్ని పద్ధతులు కంపల్సరీగా పాటించాల్సి ఉంటుంది. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీటితో లేదా ఖర్జూరంతో ఉపవాస విరమణ చేసేవారు. అంటే మనము కూడా ఖర్జూరంతో కానీ నీటితో కానీ ఉపవాసము విరమణ చేయవలసి ఉంటుంది. 14-16 గంటల ఉపవాసం వల్ల శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయి ఉంటాయి. శరీరంలో అలసటగా ఉంటుంది. అటువంటప్పుడు ఖర్జూరం తినడం వల్ల అది వెంటనే జీర్ణమై శరీరంలో అనేది గ్లూకోజ్ లెవెల్స్ త్వరగా పెరుగుతాయి. ఈ శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ త్వరగా పెరగడం వల్ల శరీరానికి బలం చేరుకుంటుంది. అలాగే 1 లేదా 2 ఖర్జూరాలతో పాటు కొన్ని ఫ్రూట్స్ లేదా ఫ్రూట్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. మైదా పిండితో చేసిన పదార్థాలు కానీ, సమోసాలు కానీ, పకోడీలు కానీ, మిర్చీలు కానీ, బజ్జీలు అటువంటివి కానీ ఇఫ్తార్ సమయంలో తీసుకునరాదు. కావాలంటే మీరు మగరిబ్ నమాజ్ తర్వాత తీసుకోవచ్చు కానీ వెంటనే ఇఫ్తార్ సమయంలో ఎటువంటివి తీసుకోకపోవడం మంచిది. నీటికి బదులుగా కూల్ డ్రింక్స్తో కానీ ఇఫ్తార్ చేయడం, లేక ఈ కలర్ సోడాలో కానీ వేరే వేరే కలర్ కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉంటాయి కదా, అటువంటివి వాటి వల్ల కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. 14-15 గంటల తర్వాత మీ శరీరం నీటిని కోరుకుంటుంది, కూల్ డ్రింక్స్ కోరుకోదు. కాబట్టి స్వచ్ఛమైన నీటిని ఆ సమయంలో తాగడం వల్ల శరీరానికి అనేది ఎనర్జీ కలుగుతుంది. అలాగే చక్కెరతో చేసిన కొన్ని షర్బత్లు ఉంటాయి, అటువంటివి కూడా తీసుకునరాదు. ఎందుకంటే ఇవి తీసుకోవడం వల్ల షుగర్ అనేది శరీరంలో రక్తంలో కలిసిపోయి షుగర్ లెవెల్స్ను అమాంతంగా పెంచుతుంది. కాబట్టి ఎక్కువగా ఈ తీపి పదార్థాలు ఎటువంటివి షర్బత్ లాంటివి ఎక్కువగా తీసుకోరాదు. సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. శరీరం లోపలి అవయవాలు కూడా ఉపవాస సమయంలో చాలా వేడిగా ఉంటాయి. అటువంటప్పుడు వేడిగా ఫ్రిడ్జ్లోని చల్లటి నీటిని కానీ చల్లటి పదార్థాలు కానీ తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ అనేది దానికి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి శరీరంలో ఆమ్లాలు అనేది అంటే కడుపు లోపల డైజెస్టివ్ జ్యూసెస్ అనేది రిలీజ్ కావు. కాబట్టి ఇఫ్తార్ సమయంలో ఎక్కువ వేడిగా ఉన్న పదార్థాలు కానీ అలాగే చల్లటి పదార్థాలు కానీ తీసుకునరాదు. మీడియంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది.